కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వచనం. 103వ తండ్రి కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ 2022వ సంవత్సరం మనకిచ్చిన దేవుడిచ్చిన వాగ్దానం, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, తరువాత నేను మీ ముందు నడుస్తాను, మీ వెనుక కావలి కాస్తాను, తరువాత మీరు నా తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించిన యెడల మీకు బహు నెమ్మది కలుగుతుంది, రాజు మీకు స్నేహితుడవుతారు, తరువాత కన్యక గర్భవతి అయి తగిన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన క్రీస్తు ద్వారా దేవుని ఆత్మను మనకు అనుగ్రహిస్తారు. అప్పుడు మనము కృపగలిగిన దేవుణ్ణి, సియోనా కృపగలిగిన దేవుణ్ణి మనము దర్శించగలం. ఆ కృపగలిగిన దేవుడు మనకు తోడై ఉండుట వలన సలాహ్ దేవుణ్ణి స్తుతించగలం. తరువాత మీ నోరు బాగుగా తెరవండి, నేను దానిని నింపుతాను. ఈ రోజున తండ్రి తన కుమారుల ఎడల, తన పిల్లల ఎడల తండ్రి ఏ విధంగా అయితే జాలి పడతాడో, అయ్యగారు చెప్తా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి జాలిపడి పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగలించుకుని హత్తుకొని ముద్దాడి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కొడుకు అదంతా ఊహించలేదు, తండ్రి వస్తాడని ఊహించలేదు. ఆ కొడుకు ఏమని ఆలోచించుకున్నాడంటే, నేను నీ దగ్గరికి వస్తే నీ పనివారందరూ ఆహారం తింటున్నారు, నేను నీ పనోళ్ళలో ఒక పనోడుగా ఉండడానికి పర్మిషన్ కోసం అడుక్కోవడం కోసం వస్తున్నాడు ఆయన. కానీ తండ్రి ఆలోచన ఎలా ఉంది, నా కొడుకు వస్తున్నాడని ఎక్కడో దూరంగా ఉండగానే కిటికీలో నుంచి చూచి ఈయన పరిగెట్టుకెళ్ళి కౌగిలించుకుని హత్తుకొని ముద్దాడి ఉంగరం ఇచ్చి పైవస్త్రం ఇచ్చి చెప్పులు ఇచ్చి తోడుకొని వచ్చాడు. ఏమైపోయి ఉంటుంది కొడుకు పరిస్థితి ఒకసారి ఆలోచించు. కొడుకు ఎన్ని ఆలోచించాడా? అర్హత లేదు, చెప్పులు వేసుకోవడానికి, ఆ రాజముద్ర పెట్టుకోవడానికి, పై వస్త్రానికి అర్హత లేదు. అర్హత లేకపోయిన జాలిపడే దేవుడు తండ్రి తన కొడుకు ఎడల జాలిపడినట్లుగా తన కొరకు తిరిగి వచ్చు వారి ఎడల, తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం. గొప్ప దేవుడా, మరణ శరీరమును మహిమాత్మతో నింపిన దేవుడవు తండ్రి, ప్రేమించి మమ్మలను వెదకి రక్షించి భూమిలో నుండి శ్రేష్టమైన ఫలముగా మమ్మల్ని తీసిన గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా, మీకు వందనాలు. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే గనుక దేవా నాయన, మా నోటని విశ్వాసపు వాక్కు ఉంచి మాతో సంభాషించండి. ఆత్మదేవుడా, మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవులు కలిగిన వారమై నీ వాక్యమును వినటానికి దేవా, నీ మీద దృష్టి పెట్టడానికి నీ కృప అనుగ్రహించండి తండ్రి. దేవా, వాక్యము మాలో పనిచేయనట్లు, వాక్యము మా పాదములకు దీపమై మా త్రోవకు వెలుగై నీ మార్గములలో మేము నడవగలుగుటకు, నీ ఆజ్ఞల మార్గములో పరిగెత్తగలుగుటకు మా హృదయమును విశాలపరచుమని, మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును. ఈ జాలి అనే మాట హీబ్రూ మా భాషలోకి వెళ్తే రహాం అంటే, రహాం అంటే జాలి లేదా దయ, కనికరం అని అర్థం. రహాం తండ్రి తన పిల్లల ఎడల, మనకు పాట ఉంది కదా, కొడుకులపై తండ్రి జాలి జాలి పడును దేవుడు తన భక్తి
జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల మన దేవుడు జాలి పడతాడు. ఇప్పుడు మనం ఉన్న రోజుల్లో చూసుకుంటే జాలి లేని రోజులు ఇవి, జాలి లేని రోజులు. పాతకాలంలో ఎవరైనా ఒకరు హత్య చేయబడ్డారని మనం వింటే వార్తాపత్రిక, అప్పట్లో టీవీలు టెలివిజన్లో ఏం లేవు, సోషల్ మీడియా అంత లేదు, వార్తాపత్రికలే. వార్తాపత్రికలో పలానోళ్ళని చంపేశారంటే అయ్యో చచ్చిపోయారా అని చాలా జాలి పడేవాళ్ళు. ఇంకా కొద్దిగా లోతుకెళ్తే ఆ రోజు మాంసాహారం తినడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కదరే, చచ్చిపోయారా పలానా ఆయన, అరే చాలా ఇదైందిరా, నష్టమైందిరా అని జాలి పడేవారు. అదే ఇప్పుడు ఈ రోజుల్లో రోజుకు 10-15 వార్తలు, పలానా చోట వాళ్ళు చచ్చిపోయారు, పలానా చోట వీళ్ళు చచ్చిపోయారు. మొన్న గుజరాత్లో ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎందుకు చంపేశారో తెలియదు, కారులో వచ్చి ఒక 4 కాల్చి చంపేశారు. ఆ అమ్మాయి ఎందుకు చంపారో తెలియదు. ఈ లోపల చంపేస్తా ఉంటే పక్కనే మొబైల్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద పెద్ద షాట్ అంత మొబైల్ ఉన్నాయి కదా, ఆడి కెమెరా ఆన్ చేసేసి ఫోటోలు తీసి అదేదో సోషల్ మీడియాలో పెట్టేసి అది వైరల్ అయిపోయి ఆడికి అదో సరదా. జాలి లేదు. 2003వ సంవత్సరం జనవరి 23వ తారీఖున ఒక సంఘటన జరిగింది. గ్రహం స్టెయిన్స్ ఒరిస్సాలో ఒక దారాసింగ్ అన్న ఆయన వచ్చి గ్రహం స్టెయిన్స్ అన్న ఆయన్ని, తిమోతి అన్న ఆయన్ని, తర్వాత ఫిలిప్ అనే కొడుకుని, 2 కొడుకుల్ని ఆయన్ని ఒక జీపులో పెట్టి కాల్చేశారు. సజీవ దహనం పడుకుని ఉండగా. ఏమండి, జాలి లేకుండా, జాలి లేకుండా. ఆ తరువాత యేసుక్రీస్తుని నమ్ముకొనిన ఒక దేవుని సేవకురాలు, చేతులెత్తి నమస్కారం పెట్టొచ్చు ఆవిడకి, గ్లాడీ, ఆవిడ పేరు గ్లాడీ స్టెయిన్స్. వచ్చి ఆవిడ దగ్గరికి వచ్చి దారాసింగ్ పరిస్థితి ఏంటమ్మానంటే ఆయన్నేమి చెయ్యొద్దు, జాలి పడింది, జాలి పడింది. మన దేవుడు జాలి కలిగిన వాడు, ఆ దేవుని బిడ్డలు కూడా జాలి కలిగిన వారే. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడేటట్లు మన దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలి పడతాడు. జాలి లేని లోకంలో భార్య అంటే భర్తకి జాలి ఉండదు, భర్త అంటే భార్యకు జాలి ఉండదు. తర్వాత భార్య అంటే తండ్రి తన భర్త కుటుంబస్తులంటే జాలి ఉండదు. ఒకరినొకలాగా రకరకాల సమస్యలు, రకరకాల పరిస్థితులు. ఈ జాలి లేని లోకంలో మన దేవుడు జాలి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితిని గమనించిన దేవుడు, నీ సమస్యను గమనించిన దేవుడు. నువ్వు అగాధ స్థలంలో ఉన్నావని లోతైన జలములలో లోతున వినబడు స్వరం. నువ్వు లోతైన జలములలోకి వెళ్ళిపోతే నీకంటే ముందు ఆ లోతుకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నా కుమారుడా అని ప్రేమగా పిలిచే స్వరం యేసయ్య స్వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగాధ స్థలములో నుంచి నువ్వు మొర్ర పెడతావని ఆయనకు తెలిసే నీకంటే ముందు, మనకంటే ముందు నడిచే దేవుడు, మనకంటే ముందు ఆ లోతైన స్థలములో ఉండి నా కొడుకు ఇక్కడి నుంచి, నా కూతురు ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తుందని అక్కడుండి నువ్వు పిలవగానే ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు నేనున్నాను అని ఆ లోతైన జలములలో, దేవునికి స్తోత్రం, ఆ అగాధ స్థలములలో పైన అరుస్తుంటేనే పట్టించుకునే వాళ్ళు లేని ఈ ప్రపంచంలో లోతైన స్థలంలో ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో, ఏ దిక్కులేని పరిస్థితికి వెళ్ళిపోయావో, ఏ దిక్కుమాలిన పరిస్థితికి వెళ్ళిపోయావో, అది నీ స్వయంకృతాపరాధమో, నీ పరిస్థితుల ప్రభావమో, ఇంకొకరు చేసిన తప్పో, ఏదైతే నువ్వు అగాధ స్థలంలోనికి వెళ్ళావో అక్కడ కూడా నీ మీద జాలి చూపించే దేవుడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఎవ్వరు మనుషులు మానవత్వము, ప్రేమ, అది ఇది అని ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోరు. కానీ దేవుడు లోకమును ఎంతో
ఆ ప్రేమించిన దేవుడు నువ్వెవరివైనా సరే, నువ్వు పిలిస్తే ప్రేమతో కదిలే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీరు తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీరు తుడిచే. ఆ లోతైన జలాలలో నువ్వు ఏడుస్తా ఉంటే నీ కళ్ళ నీళ్లు లోతైన జలాల్లో కలిసిపోతా ఉంటాయి. అవునా కాదండి? వర్షంలో నువ్వు ఏడుస్తూ ఉంటే నీ కన్నీళ్లు ఆ వర్షం నీళ్లు కలిసిపోయి నీ కన్నీళ్ళు ఏంటో ఎవడు గుర్తుపట్టలేడు. కానీ నీ కన్నీటిని కన్నీటిగా గుర్తుపట్టి నీ కన్నీటిని కవిలలో దాచుకునే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దట్ ఈస్ ద గాడ్. హల్లెలూయా. అదండి, నీ లోతైన జలాల్లో కూడా నువ్వు ఏడుస్తూ ఉంటే నీ కన్నీరేదో ఆ మామూలు నీరేదో వేరు చేసి నీ కన్నీటిని కవిలలో దాచుకుని ఆ కన్నీటిని ఆ కవిలలో ఉంచుకుని నీ మీద అభిషేక తైలముగా వేయటానికి నీ ఎడల జాలి కలిగిన దేవుడు మన మధ్యన సంచారం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బేతనియా అనే గ్రామం, అక్కడ ఒక కుటుంబం, మరియా, మార్తా, లాజరు. లాజరు చనిపోయాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీరు విడిచాను. ఇంగ్లీష్ లో ఉంటుంది జీసస్ వెప్ట్. చిన్న మాట, జీసస్ వెప్ట్. కన్నీళ్లు విడిచాను. కన్నీళ్ళు విడిచానంటే ఆవిడ చచ్చిపోతే కొంతమంది నాకులాటలు చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా ఏడవలేదు, అలా కన్నీళ్లు కార్చలేదు. బోరు బోరున ఏడ్చాడంటే యేసు ప్రభు. బోరు బోరున. ఎందుకని? ఆ కుటుంబమును ఆయన ప్రేమించాడు. అంత ఎక్కువగా ప్రేమించాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ రోజుల్లో లాజరు యేసుక్రీస్తు ప్రభువుని చూసుండొచ్చు, మరియు చూడొచ్చు, మార్త చూడొచ్చు. మనం చూడలేదు, కానీ మనం నమ్మాం. మనం ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కన్నీళ్లు గారుస్తూ ఉంటే ఆయన బోరు బోరున ఏడుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. నేను దిక్కుమాలినోడిని, దిక్కుమాలిన దాన్ని అనవలసిన అవసరమే లేదు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు నీ పట్ల జాలిపడే గొప్ప దేవుడు. నీ కొరకు కన్నీరు కార్చే దేవుడు, నీ కొరకు కదిలే దేవుడు. నువ్వు కష్ట పరిస్థితులలో ఉంటే ఆ కష్ట పరిస్థితులలో నీ కుడి చేతిని దక్షిణ హస్తంతో పట్టుకుని అగాధ స్థలంలో నుంచి పైకి లేపి ఉన్నత స్థలం మీద నిలబెట్టే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు తోడుగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన కునుకడు, నిద్రపోడు. మనల్ని కాపాడువాడు కునుకడు. నువ్వు నిద్రపోయినా సరే నీ పక్షాన యుద్ధాలు చేస్తానే ఉంటాడు. ప్రతి ఉదయమున శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకొస్తాడు నీ దగ్గరికి. నువ్వు నిద్ర లేచినా నిద్ర లేకపోయినా ఆ కరుణ కలిగిన దేవుడు, ఉన్నతుడైన దేవుడు నీ కొరకు శ్రేయస్కరమైన ఆశీర్వాదములు తీసుకొచ్చి ఉదయాన్నే నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టాలని, నీకు అనుదిన ఆహారం ఇవ్వాలని, ఎడారి వంటి నీ బ్రతుకులో సెలయేరులు నింపాలని ఆశపడుతున్న దేవుడు యేసు ప్రభు. నువ్వు ఏ కన్నీరైనా ఏ కష్టమైనా నీకు ఎవరు లేకపోయినా సరే ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవుడు నీ కన్నీరు తుడుస్తాడు అంతే. నువ్వు అనుకుంటావు నా కన్నీళ్ళు భూమి మీద పడతాయి. లేదు, ఆ దోసిళ్లలో పడతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు మొర్ర పెడితే చాలు. ఆ 130 కీర్తనలో ఉంటుంది కదా, ఆఖరి వచనంలో యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద విమోచన దొరుకును. యెహోవా దగ్గరే, యేసు ప్రభు దగ్గరే కృప దొరుకుతుంది. మిగతా వాళ్ళ దగ్గర బూడిద దొరుకుతుంది. యేసయ్య దగ్గరే కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. నిన్ను విమోచింపగలిగిన సమర్థుడు ఒక ఆయన, బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు నీ ఎడల జాలిపడి ఏ కార్యాలు చేస్తాడు? మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడే గొప్ప దేవుడు. ఆయన మరలా
ఏం పడతాడట? ఒకసారి జారి పడ్డాడు. మరలా అంటే ఏంటండి? మళ్ళా తిన్నావా, మళ్ళా తినేస్తున్నావా అంటే ఒకసారి ఆల్రెడీ ఓ ప్లేటు ఖాళీ అయిపోయింది, మళ్ళీ రెండో ప్లేట్కి రెడీ. మరలా తినేస్తున్నావా అంటే ఒకసారి అయిపోయి అంటే మరలా జాలి పడతాడంటే ఒకసారి జాలి పడ్డాడు. జాలి పడినా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అగాధ స్థలంలోనికి వెళ్ళిపోయావు. ఎవ్వరు కనిపెట్టలేని స్థలంలోనికి వెళ్ళిపోయావు. అక్కడికి వెళ్ళిపోయినా సరే మరలా ఆయన నీ ఎడల జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నిటినీ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడట? సముద్రాగాధంలో పడవేయును గాక. స్తోత్రము కలుగును గాక. మరలా జాలి పడతాడు ఆయన. మన పాపాలని క్షమిస్తాడు. తీసుకెళ్ళి మనం అగాధ స్థలంలో ఉంటే మన పాపాలను అగాధ స్థలంలో పడేసి మనల్ని ఉన్నత స్థలానికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అయితే ఏం చేస్తారు? భలే పడ్డాడు, పడాలి రాడు, ఆడికి తగిన శాస్తి జరిగిందిరా, ఎప్పుడు పడతావా అని చూస్తూ ఉంటారు చాలా మంది. కానీ మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పడిన వారిని లేవనెత్తుతాడు. ఒక భక్తుడు అంటాడు, యేసు ప్రభు నాకు మేలు చేయకుండా ఉండడానికి, యేసు ప్రభు నన్ను ఆశీర్వదించకుండా ఉండడానికి, యేసు ప్రభు నన్ను ప్రేమించకుండా ఉండడానికి నేను చేయవలసిన తప్పులన్నీ చేశాను, కానీ ఆయన నన్ను ప్రేమిస్తానే ఉన్నాడు, మేలు చేస్తానే ఉన్నాడు, నన్ను ఆదరిస్తానే ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తానే ఉన్నాడు. నేను ఆయన గుండెల మీద తన్నేస్తున్నా సరే, ఆయన రక్తంను నేను తొక్కి వేస్తున్నా సరే, ఆయన మనకు మేలు చేస్తానే ఉంటాడు. మనం కూడా చాలా మంది చెప్తాం, ఒకవేళ ఎవరికన్నా మన సొంతోడికి, రక్త సంబంధులకి మనం మేలు చేసిన తర్వాత కూడా ఆయన మాట వింటలేదు అనుకోండి, ఇంకా నా వల్ల కాదురా, నా వల్ల కాదు, నేను నీకు ఇంక మేలు చేయను. కానీ మన దేవుడు అలా కాదండి. మన దేవుడు అలా కాదు. ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచి ఒక గొర్రె కోసం వచ్చే దేవుడు. ఆయన ఎత్తుక్కుంటా ఉంటాడు నిన్ను. ఆ మందలో ఒకసారి ఆలోచించుకోడు, 100 గొర్రెల మంద, ఈ మందలో ఈ దిక్కుమాలి సురేష్ గారు ఉన్నాడా లేదా అని ఎత్తుక్కుంటా ఉంటాడనమాట. ఒకవేళ నేను కాపాడలేదనుకో, ఈ వెళ్ళిపోయాడు ఎక్కడికి? అనుకనే లోయలో పడిపోయాడు, ఇక అగాధ స్థలంలో పడిపోయాడు. అక్కడ కూడా మహాజలరాశులలో నుండి నన్ను పైకి లేవనెత్తాలని ఆయన దక్షిణ హస్తాన్ని ఇచ్చి మనలను పైకి లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. నాకు అయ్యగారు చెప్తే అహితోపేలు ఎలాంటివాడో తెలుసా అంటే, ఒక్క వచనం 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 16:23. ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినా సరే దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆలోచన అనుకునేవారు. దావీదు గారు కానీ, అబ్షాలోము గాని. అంత ఉన్నతుడు ఎవరు? అహితోపేలు. ఆయన గారు ఆలోచన చెప్తే చాలు, దేవుడే చెప్పాడు అని దావీదు నమ్మేవాడు, అబ్షాలోము కూడా. కానీ ఈయన ఎలాంటి సలహాలు ఇస్తున్నాడు? కొడుకుని తండ్రి మీదకు రెచ్చగొట్టే సలహాలు ఇస్తున్నాడు. ఈయన మంచోడా? ఈయన ఒకవేళ మన ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయేమో ఒకసారి ఆలోచించుకుందాం. బైబిల్ గ్రంథమే చెప్తుంది, బైబిల్ గ్రంథమే అహితోపేలు గురించి చెప్తుంది. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆలోచన అని అనుకునేవారు వారు. కానీ దుర్మార్గపు ఆలోచనలు ఇచ్చి ఉరి తీసుకుని చచ్చిపోయాడు అహితోపేలు. దేవుడు అంటున్నాడు, నీ పాపములను నేను క్షమించి నీ పాపములను సముద్రపు అగాధంలో పడేస్తా. ఒక పేపర్ని తీసుకెళ్లి సముద్రంలో పడేసాం అనుకోండి, మనకు కనిపిస్తుంది అది ఏమండి? ఒకవేళ మళ్ళీ పొరపాటున ఆ ఏదో కెరటానికి ఇటు కొట్టుకొచ్చిన పేపర్ లాగా ఉంటుందా? మరి అగాధ స్థలంలోకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? నీ పాపాలన్నీ తీసుకెళ్లి అగాధ స్థలంలో ఆయన వేసేస్తానంటే ఏంటి పరిస్థితి? నీ పాపాలిక లేవు. నీకు గుర్తుంటాయేమో కానీ ఆయనకు మాత్రం ఉండవు.
పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చారు. అది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. మనల్ని క్షమించడానికి ఆయన వచ్చారండి, మన మీద జాలి పడటానికి. మనం రకరకాల తంత్రాలు కల్పించుకుందాం. ఒక భర్త అంటాడు, నా భార్యకి 30 ఛాన్సులు ఇచ్చానండి, ఇక నా వల్ల కాదు. 30 ఛాన్సులు ఇచ్చాను, ఆవిడికి మారట్లేదు. ఎంత జాలి పడదామన్నా అబ్బా ఆవిడ చేసిన గుర్తొచ్చేస్తున్నాయి నాకు. అరే వచ్చి ఓ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 25 సంవత్సరాలు కాపురం చేసి 30 సార్లు నువ్వు ఛాన్స్ ఇస్తేనే జాలి పడలేని పరిస్థితి అయితే, తల్లి గర్భమందు రూపింపబడక ముందు నుంచి మనల్ని ఎరిగిన దేవుడు, మన ఆఖరి శ్వాస వరకు మన గమనాగమనములను తెలిసిన దేవుడు, మనం కోట్ల తప్పులు చేస్తా ఉంటే మన ఎడ జాలి పడటకు మనము తగుదుమా? అయినా జాలి పడుతున్నాడా లేదా ఆయన? ఏమండి, మన ఆలోచనలని, మన ఊహలలోని సమస్తం యావత్తు పాపమైనా సరే ఆయన రక్తం చేత కడిగి దినమెల్లా చేతులు చాపి మనల్ని శుద్ధీకరించి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళరా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నువ్వు ఏ భారం మోస్తున్నావో, పాపం వల్ల వచ్చు జీతము మరణం. నీ మరణాన్ని తీసుకెళ్ళి ఆయన అగాధంలో వేసేస్తారంటున్నారు. పాపం వల్ల మరణమే వస్తుంది, మరణానికంటే ముందు ఇంకోటి వస్తుందండి, అవమాన భారం. పాపం చేసిన తర్వాత అవమానం ఎవరో అనక్కర్లా, మనకే ఒక అవమానం, గిల్టీ ఉంటుంది లోపల. ఉంటుందా? ఉండదండి, చిన్న బెరుకుతనం ఉంటుంది. అవమాన భారం. ఆ అవమాన భారం పోవాలంటే ఏమవ్వాలి? మన పాపాలు క్షమించబడాలి. మన పాపాలు క్షమించబడాలంటే పాపములను క్షమించే అధికారము కలిగిన వారెవరు? ఆయన అంటున్నాడు, మరలా నీ మీద నేను జాలి పడతాను. సత్యదమ్మ మీకా 7:19. దేవునికి స్తోత్రం. జాలిపడును, మన దోషాలన్నిటినీ క్షమిస్తాడు. అదే చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా, పాపం అనే భారం మోసుకొనుచున్న వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ పాపాలు క్షమిస్తాను. ఆయన 3.5 సంవత్సరంలో మహిమా పరిచర్యలో అనేకుల యొక్క పాపములను క్షమించాడు. నీ పాపాలు క్షమించబడినవి. అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, యోధా పెద్దలు వీళ్ళందరూ అనుకున్నారు, నువ్వెవడు పాపాలు క్షమించడానికి? ఆయనే దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆయనే మెస్సయ్య, అభిషక్తుడు, పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు ఆయనే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఉంది కదా, అది దేవుని వరమే. ఏది? రక్షణ అనేది దేవుని వరమే. రక్షణ దేవుని వరమైనప్పుడు నువ్వు క్షమించబడుట కూడా దేవుని యొక్క వరమే. నువ్వు క్షమించబడుతున్నావు అంటే నీకు వరం అది. అనుదినము మన దేవుడు క్షమిస్తున్నాడండి. అనుదినము మన ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు. రాత్రి కళ్ళు మూసుకున్న తర్వాత పొద్దున్నే లెగుస్తామో లేవో మనకి తెలీదు. ప్లాన్లు అయితే వేస్తాం. పొద్దున్నే ఆదివారం కాబట్టి పొద్దున్నే లెగాలి, తలస్నానం చేసి చర్చికి వెళ్ళాలి, ప్లాన్లు ఉంటాయి. కానీ లెగుస్తామో లెగవో మనకి ఆయన ఇష్టం. అది నీ ప్రాణాన్ని నిలిపేవాడు, నీ ప్రాణాన్ని కొనసాగించేవాడు ఆయన. అది మనం గుర్తుపెట్టుకో. దేవా, నేను అడిగినా అడగకపోయినా నా ప్రాణాత్మ శరీరాలను ఉంచి నన్ను సజీవ లెక్కలో లెక్కించావు కాబట్టి, నా పాపములను క్షమించి అవమాన భారమును తీసివేశావు కాబట్టి నీ ఆత్మ చొప్పున నీవు నన్ను నడిపించు. నేను నడవవలసిన మార్గం ఏదో నీవు నాకు బోధించు. నీతి మార్గంలో నడిపించని మనం ఎప్పుడన్నా ప్రార్థన చేస్తామా? చెప్పండి. ప్రభా, ఆఫీస్కి లేట్కి వెళ్తున్నా సరే మా ఆఫీసర్ గారు రాకూడదు ప్రభా, నేను వెళ్ళిన తర్వాత రావాలి ప్రభా. వాళ్ళు ముందు వచ్చినా సరే నన్ను పిలవకూడదు, ఆవిడ బిజీగా ఉండాలి కానీ నన్ను పిలవకూడదు ప్రభా. ప్రయాణాల్లో తోడుగా ఉండు ప్రభా. నేను తీసుకెళ్ళిన డబ్బా మాంసం కూర అయితే ఎవడో అప్పటికి నా వైపు చూడకూడదు ప్రభా. ఈ ప్రార్థనలే. నీతి మార్గమున మనము రక్షించబడి ఇంకొకలను రక్షించాలి అని అంటే దేవుడు సంతోషిస్తారు. అయ్యగారు చెప్పారు ఇంతకు ముందు, ఒక ఆత్మ, నేను రక్షించిన ఆత్మ ఇంకొక ఆత్మను నా దగ్గరకు తీసుకొచ్చింది. దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చి, వెల ఇచ్చి, రక్తం అనే వెల చెల్లించి
మనల్ని రక్షించింది ఎందుకండి? మనం ఊరికే జాగ్రత్తగా ఉండి హల్లెలూయా స్తోత్రాలు కొట్టుకోవడానిక? మనం జ్యోతుల వలె వెలగాలి. ఆమేన్. ఆ వెలుగులోనికి అనేక మెలుగురు పురుగులు రావాలా? దేవుని సన్నిధికి రావాలి. ఆ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, ఆ వెలుగును అనుభవించాలి. అప్పుడు దేవుడు మనల్ని అనాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి మనల్ని. దానికోసమే ఆయన మరలా మన ఎడల జాలి పడుతున్నారు, మన దోషాలను తీసేస్తున్నారు. సముద్రపు అగాధంలో మన యొక్క పాపాలను ఒకటి ఆలోచించారా? అగాధ స్థలంలో ఉన్న మనల్ని పైకి లేపుతున్నాడు, మనలో ఉన్న పాపాలను అగాధంలో పడేస్తున్నాడు. నిన్ను పైకి లేపుతున్నాడంటే నీ పాపాలన్నీ ఎక్కడ పడేశాడు? ఆయన అగాధ స్థలంలో పడేశాడు. ఎప్పుడో పెళ్ళైన తర్వాత మొదటి రాత్రిలో వచ్చిన గొడవ షష్ఠి పూర్తి రోజును కూడా గుర్తు చేసుకో. ఆ రోజు నువ్వు ఇలా అన్నావు తెలుసా అని అంటది అమ్మగారు. అంటే గుర్తు పెట్టుకుందా, మర్చిపోయిందా? కానీ మన దేవుడు మాత్రం నిన్నే గుర్తు పెట్టుకుంటాడు. నిన్నుగా ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక. మనం ఉన్న పాటున ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలండి. డ్రెస్ వేసుకుంటాను, సెంటు కొట్టుకుంటాను, టై కట్టుకుంటాను, ఇదేం కుదరదు, ఏం అక్కర్లేదు. నువ్వు ఎంత బురదతో ఉన్నావో, ఎంత రోతతో ఉన్నావో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రక్తంతో నిన్ను కడిగి, నీ పాపాలు ఎంత ఎర్రనివైనను ఆయన రక్తం చేత కడిగి, నిన్ను ధవళ వస్త్రం నీకు కప్పి, నీకు ఉంగరం ఇచ్చి, నీకు చెప్పులు ఇచ్చి, నిన్ను అక్కడ నిలవబెట్టి, నా కుమారుడు, ఇతను నా కుమారుడు అని ఆయన చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మన ఎడల జాలిపడే దేవుడు జాలి పడతాడు. పాపములను అగాధంలో వేస్తాడు. అగాధంలో వేయాలన్నా, పాపాలు తీసేయాలన్నా ఒకే మార్గం. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవం. ఆయన మార్గంలో నడిపిస్తాడు, సత్య మార్గంలో నడిపిస్తాడు, తద్వారా జీవాన్ని ఇస్తాడు. ఆ జీవం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. రెండవ మాట, జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. యూదా వారిని ఎలా చేస్తారట? బలశారులుగా చేస్తాను. యోసేపు సంతతి యోదా వారిని బలశారులుగా చేస్తారు. యోసేపు సంతతి వారికి రక్షణ ఇస్తారు, నివాస స్థలం ఇస్తారు. నేను వారి ఎడల జాలి పడతాను. నేను వారి దేవుడినైనా ఎవరు చెప్తున్నారు ఇది? మనం చెప్తున్నామా? ఆయన చెప్తున్నాడు అండి. యోదా వారిని బలం కలిగినోడిగా చేస్తాను. రెండవది, యోసేపు సంతతి వారిని రక్షణ ఇస్తాను, నివాస స్థలం ఇస్తాను, నేను వారికి దేవుడిగా ఉంటాను. తర్వాత ఇంకోటి ఉంటుంది అక్కడ, వారి ఎడల జాలిపడి వారు మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టేసిన సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారు. మనల్ని విడిచిపెట్టిన సంగతి కూడా మనం మర్చిపోతాం. ఒక్కొక్కసారి చేయి విడిచిపెడుతూ ఉంటాడు. ఎందుకని? మనల్ని బట్టే. మునికోలకు ఎదురు తన్నుతూ ఉంటాం మనం. మునికోల అంటే చేతి కర్రే. ఆ చేతి కర్రకి చివరన ముళ్ళు ఉంటాయి. ఇప్పుడు చేతి కర్రలు అంటే ఎవరికి అర్థం కాదులేండి. ఇప్పుడు వయసు అదేనండి ఉంటాయి, మేకులు లాంటి. దాంతో ఒకవేళ పాములు వచ్చినా ఏమొచ్చినా సరే దానికి ఎదురుతన్నామనుకో, ఆ కర్రకి ఎదురుతంటే ఆ శీలలు లేకపోతే ఆ మేకులు, ఆ ముళ్ళు ఏమవుతాయి? ముచ్చుకుపోతాయి. ఇప్పుడు అంత ఆర్టిఫిషియల్ చేతి కర్రలు, లేకపోతే ఇలా తోసుకెళ్ళిపోయే బళ్ళే తప్ప చేతి కర్రలు ఇదివరకు ప్రతి ఒక్కరికి, కుర్రోడైనా సరే చేతి కర్ర ఉండాలి. ఒక కర్ర ఉండేది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా సరే నీ మనవి నేను ఆలకిస్తాను. ఉందమ్మా అక్కడ, నేను వారి ఎడల జాలి పడుదును. తర్వాత వారి మనవి ఆలకింపగా, వాళ్ళని విడిచిపెట్టేసిన తర్వాత నువ్వు ఎక్కడుండి నువ్వు ప్రార్థన చేసినా సరే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ గ్రంథం రాసింది జకర్యా గారు. ఈ జకర్యా గ్రంథంలో దేవుని ప్రజల కొరకు అనేక వాగ్దానాలు ఉన్నాయి. అందులో ఒక వాగ్దానం ఏంటి?
యూదా వారిని నేను బలశాలులుగా, దేవుడు మనలను బలశాలులుగా ఉండాలని అనుకుంటున్నాడు, బలవంతులుగా ఉండాలనుకుంటున్నాడు. బలహీనులుగా ఉండాలని దేవుడు మనల్ని ఆశపడట్లేదు. మన పిల్లలు బలహీనులుగా ఉండాలని ఎప్పుడైనా ఆశపడతామా? ఎవరిని ఆశపడతారా? వీడిలా బలంగా ఉండకూడదు, హుషారుగా ఉండకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలి, నీరసంగా ఉండాలి, ఏడుస్తూ ఉండాలని ఆశపడతామా? ఆశపడం. మనమే ఆశపడినప్పుడు మన పరలోకపు తండ్రి మనలను బలశాలులుగా, బలవంతులుగా ఉండాలని ఆశపడుతున్నారు. ఈ లోకంలో తల్లిదండ్రులు రొట్టెనడిగితే రాయినిచ్చినా, చేపనడిగితే అరే మీరే ఇవ్వట్లేదు, నేను మరి నన్ను అడిగితే నా ఆత్మను మరి నిశ్చయముగా ఇస్తాను కదా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడో మనం శక్తి కలిగిన వారముగా, బలవంతులుగా మనం అవుతాం. యూదా వారిని నేను బలశాలుగా చేస్తా. యూదా అంటే ఎవరైనా, యూదా యాకోబు గారి భార్య లేయమ్మ గారిని అందరూ ద్వేషిస్తున్నప్పుడు దేవుడు కనికరించి ఆమె ఎడల లేయ ఎడల కనికరించి ఆమెకు గర్భము తెరవగా పుట్టిన 3వ కొడుకు యూదా. స్తుతి. అప్పుడు ఆవిడ అంటది, దేవుడు నన్ను చూచి, నా కష్టమును చూచి దేవుడు నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక అని యూదా అని పేరు పెట్టాను. ఆ యూదాయే జూస్. అబ్రహాము గారు ఒక యూదుడు, అప్పటికి ఇంకా ఆ యూదా పుట్టలేదు. ఎందుకు? విశ్వాసములో ఆయన స్థిరుడు. అవునా కదమ్మా? విశ్వాసులకు ఆయన తండ్రి లాంటి వాడు. ఆయనకు జ్యూ. ఇస్సాకు వినయ విధేయతలు కలిగిన వాడు, ఆయనొక యూదుడు. యాకోబు పట్టుదల కలిగిన వాడు, ఆయనొక యూదుడు. యూదులందరికీ ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. అందుకే పౌలు గారు పత్రికల్లో రాస్తారు, మీరు శరీర సంబంధమైన యూదులుగా కాక ఆత్మ సంబంధమైన యూదులుగా మీరు ఉండాలి. అప్పుడు మీరు బలము కలిగిన వారిగా ఉంటారు. దేవుడి దినాన్ని చెప్తున్నాడు, నీ మీద మరలా జాలి పడతాను, యూదా వారు బలశాలుగా ఉంటారు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల వినయ విధేయతలు కలిగి ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల పట్టుదల కలిగిన వాడిగా, రాత్రంతా దేవునితో ఏం చేశాడండి? ఇంకో గ్రంథంలో ఉంటుంది, మగసిరి కలిగిన వాడే, హోషేలో ఉంటుంది, మగసిరి కలిగిన వాడే దేవునితో పోరాడాడు. ఎవరు? మనం ఎలా పోరాడుతున్నాం? మోకాళ్ళు గంట ఎత్తే కష్టం, కళ్ళు ఒక 10 నిమిషాలు మూస్తే కష్టం, అక్కడే నిద్రపోతాం, ఇలాగైపోతాం. ఈ తల వెళ్ళిపోయి ఇలాగ అయిపోయినప్పుడు స్తోత్రం స్తోత్రం మళ్ళీ ఇలా పడిపోతాం. అది మగసిరి కాదు. యాకోబు మగసిరి కలిగి పోరాడాడు, అందుకే బలవంతుడు బలశాలులయ్యాడు. ఇశ్రాయేలు జనాంగం అంతా ఆయన నుంచి ఇప్పటికీ 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 మనం చూస్తూనే ఉన్నాం. యూదా వారిని నేను బలశాలుగా చేస్తాను. యోసేపు సంతతి వారికి నేను నివాస స్థలాన్ని ఇస్తాను. దేవుడు చెప్తున్నాడు. నాకు అయ్యగారు కూడా చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. మీకు అక్కడ స్థలం లేకపోతే నేను వచ్చి మీకు చెప్తా. వచ్చి ఎవరికైనా చెప్పాడమ్మా, ఇక్కడ స్థలాలన్నీ హౌస్ఫుల్ అయిపోయినాయి, ఇళ్ళన్నీ అన్ని బుక్ చేసేసుకున్నారు, ఇంకా ఫినిషింగ్ వర్క్ అవుతుంది కాబట్టి మీకు ఎవరికి స్థలాలు ఇవ్వని యేసు ప్రభు ఎవరికన్నా పొరపాటున కళ్ళకు వచ్చి చెప్పాడా? లేదంటే ఇంక స్థలాలు అక్కడ ఉన్నాయి, నీకు నివాస స్థలం ఉంది, నువ్వు యోసేపు సంతతి అవ్వాలా. యోసేపుకు దేవుడు తోడై ఉండేను. తోడే ఉన్నాడా లేదండి? ఎంత కసంటేనండి యోసేపుకి. ఐగుప్తులో ఉన్నప్పుడు మంచి స్థానం వచ్చింది ఆయనకి. ఫరో ఇంటికి తండ్రి అయిపోయాడు ఆయన. ఆయనను బట్టి మొత్తం ఆశీర్వదించబడింది. అయినా కానీ చచ్చిపోయేటప్పుడు తన సహోదరులతో చెప్తున్నాడు, అబ్బాయిలు అన్నలారా, నేను చనిపోయిన తరువాత నా ఎముకలు మాత్రం ఇక్కడ ఉంచొద్దు. తప్పక దేవుడు వాగ్దాన స్థలానికి మిమ్మల్ని నడిపిస్తాడు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అంత విశ్వాసం కలిగిన వాడు ఆ యోసేపు సంతతి వారికి ఆయన నివాస స్థలముగా ఉన్నాడా లేదా? ఆ నమ్మకాన్ని ఆయన ఏమన్నా ఒమ్ము చేశాడండి? విశ్వాసమును గౌరవించే దేవుడు, విశ్వాసమునకు కర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యూదా వారి నేను బలశాలులుగా చేస్తాను, యోసేపు సంతతి వారికి నేను రక్షణ ఇస్తాను, వారికి ఒక నివాస స్థలాన్ని ఇస్తాను. నివాస స్థలం ఉంది. మనకొక పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది. చాలా ధనవంతుడు అబ్రహాం గారు, చాలా ధనవంతుడు. అయినా కానీ ఆయన పక్కా ఇల్లు కట్టేసుకోలేదు, గుడారములలోనే నివసించాడు. ఎందుకని? నా పౌరస్థితి ఇక్కడ కాదు, నా పౌరస్థితి పరలోకంలో, నా నివాస స్థలం అక్కడ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయం చెప్పిన తర్వాత మనకు తెలిసింది. ఆయన యేసు ప్రభు చెప్పాడు అక్కడ, ఆదికాండం 12వ అధ్యాయం 13, 14, 15, 16, 18, 19 చెప్పాడా? అయినా కానీ విశ్వాసంతో చూశాడు. పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉందరో, భలే సుందరంగా ఉందిరా, ఎక్కడ కట్టుకుంటే ఏంటి, లేకపోతే ఏంటి, అక్కడ నాకు దేవుడు మంచి ఇల్లు ఉంది. అక్కడ దేవునికి స్తోత్రం. నమ్మాడు, విశ్వాసంతో చూశాడు. యోసేపు విశ్వాసంతో చూశాడు, వారికి రక్షణ దొరికింది, నివాస స్థలము కూడా దొరికింది. మన సంగతి ఏంటి? మనం ఆ నివాసం కోసం చూస్తున్నామా? మనం ఎక్కడున్న నివాసాల కోసం అంటే ఎక్కడ బతకొద్దా అండి అంటే బతకొద్దని నేను అనలేదు, కానీ నీ దృష్టి ఎక్కడుండాలా? ఉద్యోగం ఉండాలి. ఉద్యోగానికి వెళ్ళిపోయి రోజంతా 365 రోజులు అక్కడే ఉంటావా జీతం ఇస్తున్నారని ఉండం కదా. 8 గంటలు కాదు కదా, 10 గంటల నుంచి 5 గంటలు చూసుకుంటాం. 5 నిమిషాలు 5ంటికి లేస్తాం, ఇంకా 4:59 అంటే బ్యాగ్ కట్టుకుంటాం. 5 టంగ మనకు కొట్టగానే బయట ఉంటాం అంతే. ఎక్కడికి వెళ్ళిపోవడానికి? మరి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వేగిర పడుతున్నావా? దేవుడిని ఎడల జాలి పడుతున్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ముందా భయభక్తులు మనకి. తరువాత నేను వారి మనవి ఆలకించగా విడిచిపెట్టిన సంగతి. ఒకసారి 3 రోజులు దేవుని మహిమార్థమే చెప్తున్నానండి, నేనేదో గొప్ప లేకపోతే ఇంకోటి అని చెప్పట్లేదు. ఒకసారి ఇక్కడ నెల్లూరే వచ్చి నేను ప్రభు కుమార్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత తమ్ముడు ఉన్నాడు, ఆ బస్సు దగ్గరికి వచ్చి కూల్ కేక్ ఏదో కేక్స్ ఇచ్చాడు. మాకు భలేగా ఉండేవి. ఏం తమ్ముడు అయ్యి? అవును కదా. అప్పుడు టికెట్లు కూడా లేవు మాకు. మధ్యలో పడుకున్నాం ఇద్దరం, ప్రభు కుమార్ నేను తినేసి. ఇక్కడ మీటింగ్ అయిపోయింది. రాత్రి 12:30కు ఎప్పుడో బస్సు ఎక్కాం, హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో 3 రోజులు యూత్ కాన్ఫరెన్స్. ఆయన ఒక 2 రోజులు ఆయన వెళ్ళిపోయాడు. 3 రోజులు అక్కడ మీటింగ్ చూసుకున్న తర్వాత మళ్ళీ నేను విశాఖపట్నం వెళ్ళాలి. విశాఖపట్నంలో అక్కడ ఒక చర్చిలో బాప్తీజాలు ఇవ్వడానికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి. మా ప్రార్థన అంతా అక్కడ యూత్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత వాళ్ళు హడావిడిగా మాకు టికెట్లు బుక్ చేసేసి నాకు బస్సు ఎక్కిచ్చేశారు అమరావతి. నేను అక్కడ కూర్చుని అప్పుడు గోబీగోనో ఐబీఓ ఏదో ఉంటుంది కదా, ఆ దాంట్లో టికెట్ బుక్ చేసేసుకున్నాను. ఇక్కడ కరెక్ట్ టైం వాడు దిగుతామని అక్కడి నుంచి ఆ బస్సు ఎక్కేసేసి రెస్ట్ తీసుకుని విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు. తెల్లారికల్లా ఎన్ఐడి జంక్షన్లో దిగిపోతానులే అనుకుని నేను టికెట్ హైదరాబాద్ నుంచి వస్తానే బుక్ చేసుకున్నాను. మా డ్రైవరు, నేను హైదరాబాద్ నుంచి ఎక్కిన ఆ బస్సు డ్రైవర్ గారు తోలుకు రావట్లా, తోసిపోతున్నాడు. ఈ లోపల టైం అయిపోతుంది. దరిదాపుల్లో నేను ఎక్కడెక్కడ విజయవాడ అవుటర్కి కూడా రాకముందే బస్ టైం అయిపోయింది, 1 గంట అయిపోయింది. ఆ సీట్లోనే కూర్చుని ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా సహాయం చేయలేదు, లేదంటే లేట్ అయిపోతుంది. అప్పటికే ఇక్కడ 3 రోజులు, అక్కడ 3 రోజులు, 6 రోజులు అయిపోయింది ప్రభువా అని ప్రార్థన చేస్తా దిగి ఆ డిపార్చర్ పాయింట్లో దిగి ఆ సూట్ కేసు లగేజ్ పట్టుకుని పరిగెడతా ఉంటే నా పేరు ఏదో ప్రైమ్ మినిస్టర్ పేరులా పిలుస్తున్నారు, సురేష్. ఎందుకని? ఈ లోపల ఆ 2 డ్రైవర్లు, ఒక డ్రైవర్ నేను రిజర్వ్ చేసుకున్న టికెట్ ఇంకోటికి అమ్మేసి ఇతను రాళ్లే అని. అప్పుడు నేను వెళ్ళి, బాబు నేనే సురేష్ ఇదిగో టికెట్ అని అంటే, సార్ మీరు ఇప్పుడు వచ్చారు, మీ టికెట్ ఆల్రెడీ మీరు రారనుకుని సరైన బతిలాడి
నా సీట్ ఎక్కడ ఆఖరణ లాస్ట్లో, ఫ్రంట్లో వాళ్ళ సీట్లు ఉంటాయి కదా, 7, 8, 9, 10, 11 వాళ్ళ రిజర్వేషన్. ఆ సీట్ ఇచ్చాడు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనకాల సీట్లు అయితే రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు. కానీ గొప్ప దేవుడు బస్సులో నుంచి ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. నేను చెప్పింది అసలు ఎందుకు పనికిరాను. కానీ మన జీవితాల్లో రకరకాల కష్టాలు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల మజిలీలు ఉంటాయి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఉన్న దగ్గర నిలబడి దేవుని వైపు చూచి దేవుని హృదయాంతరంగాల్లో నుండి సత్యంతో ఆయనకు విన్నవిస్తే, మనవి చేస్తే ఆయన మనవి ఆలకిస్తాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి. మన ఎడలు చూసి దేవుడు ఆ రోజు అప్పుడు అనుకుని ఉన్నాను నేను తప్పకుండా. అప్పుడు ఈ వాక్యం నా ఎడలు చూసి జాలిపడ్డాడు ప్రభు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా నీ పట్ల జాలిపడే దేవుడు నీ పక్కనే ఉంటాడు, నీ నోట ఉంటాడు. చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయంలో ఉంటాడు. నీ పాపాలను అగాధ స్థలంలో వేసేస్తాడు. నిన్ను బలశాలిగా చేస్తాడు. నీకు రక్షణ ఇచ్చి నీకు నివాస స్థలం ఇస్తాడు. తరువాత నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఆలకించి నీ మీద జాలి పడతాడు. 3వ మాట లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము. అతనిని చూచి ఏం పడ్డాడు? జాలిపడి దగ్గరికి వెళ్ళి నూనెయు పోసి గాయములను కట్టి వాహనం మీద ఎక్కించుకున్నాడు. చాలమ్మా, చాలు. ఇది అందరికీ తెలిసిన మాటే. మంచి సమరయుడు కథ. మంచి సమరయుడు. అక్కడ ఒక ఆయన పడిపోయి ఉండుంటే చూచాడు. వెళ్ళి ఏం చేశాడు? మొట్టమొదటి దేంతో స్టార్ట్ అయింది కార్యక్రమం? జాలిపడి. ఫస్ట్ జాలిపడ్డాడు. తర్వాత ఏం చేశాడు? నూనె ద్రాక్షారసం ఇచ్చాడు. తర్వాత బట్టలు కూడా ఇచ్చాడు. చెప్తాను ఆ మాట కూడా. బట్టలు ఇచ్చాడు, గాయములను కట్టాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. జాలి అనేది ఉండాలి. ఇందాకే మొదట్లోనే ప్రసంగం ప్రారంభంలోనే చెప్పాను. గ్లాడిస్ స్టెయిన్స్ ఆ దారా సింగ్ మీద జాలి పడిందా లేదా అండి? జాలి పడకపోతే చచ్చిపోయి ఉండేవాడు ఆయన. జాలి పడింది కాబట్టి ఈ దినాన్ని అతను సేవకుడు అయ్యాడు. ఆమేన్. నువ్వు జాలి పడితే ఒక ఆత్మ రక్షించబడుతుంది. ఈ వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వచ్చుచున్నాడట. నేను మొత్తం అంతా చెప్పట్లేదు, టైం అయిపోయింది. ఒక ఆయన గారు, ఒక యూదుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నాడు. యెరూషలేము ఎక్కడ ఉంటుంది? భూమికి 2000 అడుగుల పైన ఉంటుంది యెరూషలేము. యెరికో ఎక్కడ ఉంటుంది? భూమికి 1000 అడుగుల కింద ఉంటుంది. అంటే యెరూషలేముకి యెరికోకి ఎంత దూరం, ఎంత తేడా? 3000 అడుగుల తేడా. ఈ అయ్యగారు పైన ఉన్నవాడు పైన ఉండకుండా ఏం చేస్తున్నాడు? కిందకి దిగి వస్తున్నాడు. క్రైస్తవుడు ఎప్పుడు పైకెక్కాలే తప్ప కిందకి రాకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా అంటారు, నీవు కొండ మీద ఉన్న పట్టణము వలె ఉంటే కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండా నేరదు. నువ్వు కొండ మీద ఉన్నావనుకో, నీకు దేవుడు నిన్ను అందరూ గుర్తించేటట్టుగా జాలి పడతాడు. దాని ద్వారా ఆయన మహిమ పొందుతాడు. ఒకవేళ నువ్వు కిందకి వస్తా ఉంటే అక్కడ ఎవరుంటారు? దొంగలు ఉంటారు. ఉన్నారా లేదండి? దొంగలు ఉన్నారు. 30వ వచనం చదవండి అమ్మా. 30వ వచనం. చిక్కెను. ఏం దోచుకున్నారు? ఆఖరికి డబ్బులతో పాటు బట్టలు కూడా. మొత్తం మనోడు అలా పడుకున్నాడు అంతే. ఇక ఆదాంగాది లాగా పడుకున్నాడా? దోచుకున్నాను. తర్వాత కొట్టారు. కొన ప్రాణంతో ఉన్నాడు అయ్యారు. మనం కూడా యెరూషలేము దగ్గర ఉండవలసిన వారము, యేసుక్రీస్తు దగ్గర ఉండవలసిన వారము. అక్కడ ఉండకుండా అగాధ స్థలము భలే ఉంది అనుకొని అగాధ స్థలానికి నువ్వు రావటం మొదలు పెట్టావు అనుకో,
దేవుడు ఎవరికి అప్పచెప్తాడు? నిన్ను అప్పచెప్తాడు. సౌలు గారి దగ్గర దేవుని ఆత్మ వెళ్ళిపోగా ఆ ఖాళీలాగా ఉందా? ఇదేమొచ్చింది? వచ్చేసింది దురాత్మ. అది వచ్చి ఊరుకుంటుందా? నిన్ను దుర్మార్గుగా చేస్తుంది. అర్థమైందండి? దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ మన దగ్గర ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం. పరిశుద్ధ ఆత్మ మన దగ్గర లేదనుకోండి, ఏ ఆత్మ ఉంటుంది? దురాత్మ. అప్పుడు మనం ఎలా ఉంటాం? దుర్మార్గంగా ఉంటాం. మన మాట దుర్మార్గంగా ఉంటుంది. ఎదుటోడు ఏమండి అన్నా సరే మనం ఊరుకోం. యారా నీకు ఏమండిలా కనపడుతున్నాను నేను, యారా అంటే అసలు ఊరుకో. అలా ఉంటుంది. అప్పుడు అనుకోలే వీడు దురాత్మరా. బట్టలు ఇప్పేసి కొట్టి కొన ప్రాణంతో అక్కడ ఉంచారు. పైన ఉండాల్సిన పైన లేడు, అగాధ స్థలంలోనికి వచ్చాడు. కొట్టారు దొంగలో. అప్పుడు ఆయన వెళ్తున్నాడు అటేపు. పాస్టర్ గారు, యాజకుడు, ఆయనకి చర్చి టైం అయిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కొట్టినోడు, ఈ రక్తం ఇదంతా పడితే మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరేగా ఉంటుంది. ఎందుకు వచ్చిందిలే మనకి, మనం అక్కడికి వెళ్ళిపోయి బైబిల్ చదివేసి హల్లెలూయా స్తుతిమహిమ పాట పాడేసి ఆమేన్ అనేసి అట్టించట్టు మటన్ షాప్కి వెళ్ళి జాగ్రత్తగా మంచి కలేబా ఉంటాయి కదా, అవయవాలు తీసి ఇంటికి వెళ్ళిపోదాంలే అని వెళ్ళిపోయాడు ఆయన. కొట్టినోడు పాపం కొనప్రాణంతో ఉన్నాడు. ఇంకో ఆయన వచ్చాడు సైకిల్ వేసుకుని. ఎవరైనా? లేవీయుడు. చర్చిలో పనిచేసి ఆయనే చెయ్యాలి చర్చిలో పనులన్నీ. ఆయన వచ్చాడు. ఆయన చూసి ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి పోటకొండోడికి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి తలకాయ నొప్పి అంత ఎందుకులే, మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసలే పాస్టర్ గారు వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు నేను లేట్గా వెళ్తే మైకులు గీకులు చదవకపోతే పాస్టర్ గారు నా మీద మైకి శ్రేతం ఎందుకు వచ్చిందని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు? సమరయుడు అంటే యూదులకు అసహ్యం, అపవిత్రుడు. ఏమండి? హేయమైన వాడు, అపవిత్రుడు. ఈ సమరయుల గురించి ఒకసారి చెప్పుకుందాం. నేను ఎందుకు అపవిత్రులు అయ్యారు, వీరెవరు అనేది. వారు ఎవరిని కొలుస్తారు? వాళ్ళు ధర్మశాస్త్రాన్నే ఫాలో అవుతారు వాళ్ళు కూడా. అయితే ఈ యూదులకు సమరయులంటే అసహ్యము. ఈ సమరయుడు కూడా చూసి, ఇప్పుడు యూదులకి సమరయులు అంటే అసహ్యమైనప్పుడు సమరయులకి యూదులంటే కూడా అసహ్యమా కాదా? అసహ్యమే. అదే ఇప్పుడు ఈ రోజుల్లో అనుకోండి, అక్కడ ఆయన పక్క చర్చ్ ఆయన పడిపోయి ఉన్నాడు. నేనే వెళ్తున్నాను, మళ్ళీ పడిపోయాడు రా చర్చోడు అని టక్కమని తీసి ఓ మంచి వీడియో, సెల్ఫీ వీడియో తీసేసి దాన్ని సింగిల్గా పెట్టాం. సమరయుల గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. అక్కడ సమరయులు గ్రూప్ అని క్రియేట్ చేసి ఆ గ్రూప్లో పెట్టేస్తాను అంతే. చూడరా మన శత్రువు, లేకపోతే మనం అంటే అసహించుకునేవాడు ఎలా పడిపోయాడో చూడరా అని పెట్టమండి. ఇప్పుడు జరుగుతున్న పని అదే. ఇది వరకు ఏదైనా దెబ్బలాటలో జరుగుతూ ఉంటే మధ్యలోకి వెళ్ళారు. ఎందుకని సమరస్యంగా పరిష్కరించేవారు, పెద్ద మనిషి తత్వం చేసేవారు. ఇప్పుడు అది లేదు. వీడియోలు తీసేస్తున్నారు, అక్కడి నుంచే పోస్ట్ చేసేస్తున్నారు. అందుకే దేవుడు అంటాడు, నిషేధించబడిన రాయి మూలకు. మనం దేన్నైతే అసహించుకుంటామో వాళ్ళే మనకు అవసరానికి వస్తారు. దేన్నైతే మనం కాదనుకుంటామో వాళ్ళే మనల్ని పైకి తీసుకొస్తారు. ఈ సమరయుడిని వాళ్ళు అసహించుకున్నారు, కానీ సమరయుడే యాజకుడు బాధ్యతను మర్చిపోయాడు, లేవీయుడు బాధ్యతను మర్చిపోయాడు. కానీ సమరయుడు మాత్రం దగ్గరకు వచ్చి, ఎక్కడికి వచ్చాడండి? దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు లాగా మనకు దగ్గరకు వచ్చిన వారు మరి ఏ దేవుడైనను ఎప్పుడైనను ఎక్కడైనను ఉన్నట్టుగా మనము విన్నామా? చెప్పండి. పరలోకమును విడిచిపెట్టి పశువుల తొట్టిలోనికి మనకు దగ్గరగా వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టా దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏ రాజవంశంలోనో పుట్టుంటే మనకి దక్కేవాడు కాదు ఆయన. ఇప్పటికి కూడానండి చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారంట. బెత్లెహేంలో ఉన్న చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ నేటివిటీ. 24 గంటలు రాత్రి లేదు, పగలు లేదు. ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు వెళ్తానే ఉంటారు, వస్తానే ఉంటారు. రూపాయి తీసుకోరు అక్కడ, ఫ్రీ. ఏం అర్థమైందా? అదే మనకి ఇక్కడ ఒక 7 hills ఉంది. వెళ్ళాలి అని అంటే మొన్నే పాపం ఎవరు రావట్లేదని
రూపాయల టికెట్ ని 200 చేశారంట. సందర్శకులు తక్కువయ్యారని. మనకు ఆ గొడవ లేదు. మనం రాత్రి వెళ్ళినా ఫ్రీ, మధ్యాహ్నం వెళ్ళినా ఫ్రీ, పొద్దున్న వెళ్ళినా ఫ్రీ. ఆ ఫ్రీతో పాటు ద్రాక్షారసం వడిస్తారండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పురుగులున్న లడ్డు కొనుక్కోవాలి. అది తెచ్చి దాన్ని తీసి పురుగున్నా సరే ఏం చేస్తాం, ఏమున్నా తీసుకోవాలి. అక్కడ స్వచ్ఛమైన ద్రాక్షారసం ఇస్తారు. చక్కగా దేవుని సన్నిధిలో ఆనందించి రిఫ్రెష్ అయ్యి ఆ గొంతులు వేసుకుంటా రావచ్చు. మన దేవుడు మనకు దగ్గరగా వచ్చిన దేవుడు, మన గాయములను కట్టే దేవుడు, మన గాయములను మాన్పే దేవుడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 30:17. ఇర్మియా గ్రంథము ఎవరు లక్ష్య పెట్టని సియోనా అనియు. చాలా మంది అనుకున్నారు మనల్ని ఎవరు లెక్క పెట్టరు. కోడలు అత్తగారింటికి వెళ్ళింది అనుకోండి, లెక్క పెడతారా? కూతురుని అయితే మాత్రం అమ్మో అంటూ తొంతున్నావా, కవర్ వేసుకోమ్మా, చేతులకు మురికైపోతుంది. అదే కవడలు వేసుకుంది అనుకో, స్టైలా. ఎవరు లెక్క పెట్టని సియోననియు వెలివేసినోళ్ళనియు. మనకు పేరు టైటిల్ ఇచ్చారు. ఏమని? మీరు ఊరి చివరున్న వాళ్ళురా, మీరు అంటరాని వాళ్ళురా. మీరు ఎప్పటికీ ఉందండి, ఇప్పటికీ ఉంది. అగ్రవరం మొన్న ఎక్కడికో వెళ్ళారంట. శూద్రులు ఏదో ఆలయానికి వెళ్తే తరిమి కొట్టారంట. ఎందుకని? మీరు మా ఆలయంలోకి ఎంత దేవుడి దగ్గరికి రాకూడదంట. కానీ మన దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు వెలివేయబడ్డారని, మీరు దిక్కుమాలినోళ్ళని మీకు బోర్డు పెట్టేశారు. వాళ్ళు పెట్టినా కానీ అని చదవమ్మా, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీ గాయాలు మానుతాను. దేవుడే చెప్తున్నాడు, నేను నిన్ను ఆరోగ్యం ఇస్తా, నీ గాయాలు కడతా, నీకు దగ్గరికి వచ్చాను నేను. ఆ సమరయుడు ఏం చేశాడు? ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద జాలిపడి ద్రాక్షారసము నూనె వేసి బట్టలిచ్చి గాయములను కట్టి వదులుకున్నాడా? మళ్ళీ ఎత్తుకుని ఆ గాడిద మీద కూర్చోబెట్టుకుని ఎక్కడ తీసుకెళ్లాడు? పోటకుళ్ళ వారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇప్పుడు అదే లోకా సువార్త 11వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదవండమ్మా. యేసు ప్రభు అడిగితే జాలిపడిన వాడే. ఇప్పుడు మన పొరుగు వారు ఎవరండి? మన కొరకు జాలిపడిన యేసు ప్రభువే మనకు పొరుగువాడు. దమ్మే చప్పట్లు కొట్టి భార్య జాలి పడుతుంది, భర్త జాలి పడతారు, కూతుర్లు జాలి పడతారు, కొడుకులు జాలి పడతారు. కొంతవరకే నిత్యము జాలిపడువాడు పొరుగువాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. తిరుపతిలో జరిగిన సంఘటన తిరుపతిలోనే జరిగింది. ఒక బాగా సుసంపన్నుని కుమారుడు, ఒక కొడుకు, సింగిల్ ఇడ్లీ, ఒకడే కొడుకు, మంచి గారాబంగా పెరుగుతున్నాడు. టీనేజ్ అవ్వకముందే మనోనికి అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేవు, కానీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అన్నీ వచ్చేసినాయి. అయ్యగారికి వచ్చేస్తే ఆఖరికి ఎలాగో ఎక్కడో సువార్త విని, హొసన్నా మినిస్ట్రీస్ వారి మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ సువార్త విని యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్ముకుని ఆ సంఘానికి అంటు కట్టబడి మొత్తానికి అక్కడికి వెళ్ళి పద్ధతి మార్చుకున్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్నగారికి తెలిసింది, ఈయన గారు బైబిల్ పట్టుకురావడం. వాళ్ళ నాన్నగారు చూశాడు, డబ్బులు ఉన్నాయని కదా, సుసంపన్నుడు, అగ్రవర్ణం ఆయన. ఎరా నువ్వు ఆ ఊరవతలోళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నావు? ఎవరట? ఇలాగే అన్నాడట వాళ్ళ నాన్న. ఊరవతలోళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నావా అని ఇద్దరికీ ఘర్షణ జరిగింది. ఆ కొడుకు అన్నాడంట, డాడీ నేను తాగేసి రోడ్డు మీద పడిపోయి రోతలో పడిపోయినప్పుడు నువ్వు నన్ను అడగలా, నేను వ్యభిచారం చేస్తున్నప్పుడు నువ్వు నన్ను అడగలా, నేను తప్పుడు పనులు చేస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అడగలా, ఇప్పుడు అన్నీ మానేసి దేవాలయంకి వెళ్తుంటే అడుగుతున్నావా అంటే నన్నే ఎదిరిస్తావురా అని లాగి పెట్టి 6 కొట్టాడంట. 6 అంటే కొంచెం గట్టి కొట్టాడు.
కొట్టేసరికి చెంప మీద 5 ఏళ్ళు పడిపోయింది. ఈయనకి అందులో గారాలుగా పెరిగాడు కదా కుర్రోడు. పాపం ఈయన గారి ఇగో దెబ్బ తినేసేసి రూమ్లోకి వెళ్ళి పడుకుని ఏడుస్తున్నాడు అంటే మా నాన్న కొట్టేశాడు రకరకాల కారణాలండి. మొత్తానికి ఏడుస్తా అలసిపోయి పడుకున్నాడు. పడుకున్న తర్వాత కొంతసేపటికి కల్లో యేసు ప్రభు కనిపించాడంట ఆయనకి. కనిపిస్తే ప్రభువా మా నాన్న కొట్టాడు ప్రభువా అని అక్కడ కల్లో కూడా అలాగే ఏడుతున్నాడంట ఆయన. కొట్టాడు కానీ నువ్వు నన్ను నా ముఖం ఒకసారి చూడు నా కుమారుడు అని అన్నాడు ఆయన. ఆ ముఖము తేరి పారి చూడగా ఈయన ఎడమ చెంప మీద 5 ఏళ్ళు పడ్డాయి కదా. యేసు ప్రభు ఆ ఎడమ చెంప మీద కూడా ఏమండి 5 వేళ్ళు పడ్డాయి. దేవునికి స్తోత్రం. అంటే దెబ్బ కొడుకు మీద వాళ్ళ తండ్రి కొడుతున్నప్పుడు ఆయనకి తగలే కంటే ముందు ఎవరున్నారు అక్కడ? నీ గాయమును కట్టి జాలిపడే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కుర్రోడికే కాదు, నీకు నాకు కూడా నీకు ఏదన్నా మాట గొడవ ఏదన్నా దేవుని గురించి కానీ దేని గురించి కానీ నువ్వు ఇబ్బంది పడతా ఉంటే నీ ముందర నడిచే దేవుడు యేసు క్రీస్తు ప్రభు నీ ముందు ఉన్నాడు. సౌలు అగాధ స్థలంలో ఉన్నారని అయ్యగారు చెప్పారు. యేసు ప్రభువుకి ప్రార్థన చేసే వారిని వాక్యం చదివే వారిని హింసించడానికి అధికారం తీసుకుని అగాధ స్థలంలో ఉండగా యేసయ్య ఆయన కనపడ్డాడు. ఎక్కడ కనపడ్డాడు? దమస్కు గేటు దగ్గర కనపడి సౌలా సౌలా నువ్వు నా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అన్నాడా? సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అపోస్తల కార్యములు 9:4. అపోస్తల కార్యములు 9:4. అపోస్తల కార్యములు 9. సౌలా యేసు ప్రభుని హింసించాడండి ఈయన. చెప్పడమ్మా, సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? అంటే మనల్ని హింసిస్తే ఎవరు హింసించినట్టు? నిన్ను హింసిస్తున్నప్పుడు పౌలు గారు అక్కడ ఆ మాట మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని హింసిస్తూ ఉంటే, స్టెఫెన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిలబడితే నీ పట్ల నా పట్ల జాలి కలిగిన దేవుడు నీ గాయములను కట్టి నీకు ఆరోగ్యమును అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. మరణపు లోయలో నువ్వు నడుస్తున్నప్పటికీ, గాఢాంధకారపు లోయలో నువ్వు ఉన్నప్పటికీ, యోబు చుట్టూ 3-4 స్నేహితులు ఉన్నప్పటికీ యేసు క్రీస్తు ప్రభువు చిత్తము ఆయన పట్ల ఉంది కనుక దేవుడు 2 ఆయనను ఆశీర్వదించను. ఆయన గాయములను కట్టెను. గాయములు చేయువాడవు నీవే, గాయములు మాన్పువాడవు నీవే. 6 బాధల నుంచి 7 బాధల నుంచి కూడా నీవు కాపాడుతావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనకి ఏమన్నా గాయం అయిందనుకోండి, మనల్ని ఎవరు చూడకుండా వెలివేశారనుకోండి, పక్కన పెట్టేశారనుకోండి, అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు. ఎవరున్నారు? గాయములను కట్టే యేసయ్య నీ పట్ల జాలి పడుతున్నాడు. తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల దేవుడు మన పట్ల జాలి పడును గాక. ఆయన యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉందుము గాక. మన పాపములను అగాధ స్థలములో పడవేయును గాక. మనకు నివాస స్థలం ఇచ్చి రక్షణ ఇచ్చి బలశాలుగా చేసి మన మనవి ఆయన ఆలకించును గాక. దేవుడు మన గాయములను మార్పును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరిద్దామా, ప్రార్థన చేద్దాం.